శ్రీవల్లి దేవసేనలతో శ్రీ కుమారస్వామికి జరిగిన వివాహముతో సంపూర్ణమైన శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి ఆఖరు భాగము. నారదుడు భిల్లరాజైన పులింద్రుడితో, రాజా, ప్రతి స్త్రీ కూడా ఎటువంటి వరుని భర్తగా పొందాలనుకుంటుందో అటువంటి వాడు నీకు అల్లుడుగా రాబోతున్నాడు. అతడు శంకర తేజస్సు కలిగిన వాడు, మహావీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి. అటువంటి వాణిని అల్లునిగా పొందబోయే మీ దంపతుల భాగ్యమే భాగ్యము అని వివరించాడు. అందుకు ఎంతో సంతోషించిన భిల్లరాజైన పులిందుడు అమితానందమును పొందిన వాడై, స్వామి, మీ మాటలు నాకు అమృత గుళికల వలె తోచుచున్నాయి. నా కుమార్తె అయిన శ్రీవల్లి వివాహము ఎప్పుడు జరుగుతుంది అని ప్రార్థించాడు. అందుకు నారద మహర్షి ఈ విధముగా సమాధానమివ్వసాగాడు. ఈ మాటలను విన్న నారదుడు, రాజా, ఇందులో నీవు చేయవలసిన ప్రయత్నము ఏమీ లేదు. తారకాసురుడు, సురపద్ముడు మొదలైన రాక్షసులను సంహరించినవాడు, క్రౌంచ పర్వతమును భేదించినవాడు, పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడైన షణ్ముఖుడు తనంతట తానై వచ్చి నీ కుమార్తెను తీసుకుని వెడతాడు అని చెప్పాడు. అందుకు పులిందుడు అమితానందమును పొందినవాడై, స్వామి, తమరి మాట వేదవాక్కుతో సమానమైనది అని పలికాడు. ఈ మాటలను చెప్పిన నారదుడు కూడా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యుడు నారదుడు చెప్పిన ప్రాంతమునకు వెళ్ళి అక్కడ శ్రీవల్లి కోసము అన్వేషిస్తున్న విషయమును మనము ఇంతకు ముందే తెలుసుకున్నాము. శ్రీవల్లి రూపలావణ్యములను, ఆమె తననే భర్తగా పొందాలని తపించుచున్నదన్న విషయమును తెలుసుకున్న సుబ్రహ్మణ్యుడు నారదుడు చెప్పిన భిల్లరాజ్యమునకు వచ్చి అక్కడ అడవులలో వెతుకుతూ ఎంతకు శ్రీవల్లి కానరాక, ఓ శ్రీవల్లి, నీవు ఎక్కడ ఉన్నావు? ఎంత వెదకినా కానరాకున్నావు. నిన్ను చూసే భాగ్యము నాకు లేదా అని పరితపించసాగాడు. సరిగా అదే సమయమునకు వనవిహారము చేస్తూ తన చెలికెత్తలతో ఆ ప్రదేశమునకు వచ్చి తన పేరుతో పిలుస్తున్నదెవరా అని ఆసక్తిగా తిలకించసాగినది. తన ఎదురుగా వచ్చిన శ్రీవల్లిని చూసి సుబ్రహ్మణ్యుడు మోహపరవశుడయ్యాడు. శ్రీవల్లి కూడా తాను ఆరాధించి పతిగా పొందాలనుకున్న వ్యక్తిని తన ఎదుటనే చూసి అమితానందమునకు గురి అయింది. ఆ క్షణములోనే ఆమెను గాంధర్వ వివాహము చేసుకొనడానికి సిద్ధపడ్డాడు కుమారస్వామి. అయితే శ్రీవల్లి అందుకు వారించి లోకాచార ప్రకారము తన తల్లిదండ్రుల అనుమతితో తనను వివాహమాడమని కోరింది. ఈ విధముగా శ్రీవల్లి సుబ్రహ్మణ్యులిరువురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కూర్చుని ఉండగా రాత్రిధాము గడిచిపోయింది. కుమార్తె ఇంటికి రాలేదని వెతుకుతూ వచ్చిన భిల్లరాజుకు ఒక అందమైన సరోవరం యొక్క ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్న శ్రీవల్లి సుబ్రహ్మణ్యులు కనిపించారు. ఆ భిల్ల నాయకునికి ఈ యువకుడే సుబ్రహ్మణ్యుడని తెలియకపోవడంతో అతడు ఒకంత ఆగ్రహమునకు గురి అయి, ఓయి, నీవెవరవు? ఈ విధముగా ఒక వివాహము కాని స్త్రీతో రాత్రి సమయములో మాట్లాడడము నీకు భావ్యమేనా? నా కుమార్తె సుబ్రహ్మణ్యునికి కాబోయే భార్య అని పలుకుతూ ఆ యువకునిపై బాణవర్షమును కురిపించాడు. సుబ్రహ్మణ్యుడు చిరునవ్వు నవ్వుతూ ఆ బాణపరంపరను స్వీకరించి వారిపై సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోయారు.
ఆ విధముగా జరిగినందుకు శ్రీవల్లి ఎంతో దుఃఖించింది. సుబ్రహ్మణ్యుడు వారందరినీ కూడా స్పృహలోకి తీసుకువచ్చాడు. వారందరూ స్పృహలోకి వచ్చేటప్పటికీ ఎదురుగా మయూర వాహనముపై ఆసీనుడై తన హస్తములలో శక్తి ఆయుధమును శూలమును ధరించి ప్రకాశవంతమైన వర్చస్సుతో వెలిగిపోతున్న సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చాడు. వారందరూ కూడా అతనికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారు. అంతకు ముందే సుబ్రహ్మణ్యునకు ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో వివాహమైంది కదా. ఆమెతో కలిసి దేవేంద్రుడు పార్వతీ పరమేశ్వరులు ఆ ప్రదేశమునకు వచ్చారు. బిల్లరాజుతో సహా అక్కడ ఉన్న వారందరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించారు. కాబోయే కోడలైన శ్రీవల్లి భక్తి ప్రపత్తులతో ఆది దంపతులకు నమస్కరించింది. జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లిని వివాహమాడి వారందరూ కైలాసమునకు తిరిగి వచ్చారు. అటువంటి పుణ్య దంపతులైన శ్రీవల్లి సుబ్రహ్మణ్యులను జగద్గురువులైన ఆదిశంకరుడు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో ఈ విధముగా స్తుతించారు. పుళింగదేశ కన్యా ఘనాభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యహం తారకారేతవోరః స్వభక్తావనే సర్వదా సానురాగం. శ్రీవల్లీదేవి అరుణవర్ణ స్వరూపురాలు. ఆమె తన వక్షస్థలమునందు కుంకుమను అలదుకున్నది. ఆమెను తన హృదయమునకు హత్తుకున్నప్పుడు సుబ్రహ్మణ్యుని వక్షస్థలముపై అలముకున్న కుంకుమ వర్ణముతో కూడిన కాంతులు వారిరువురి దయార్ద్ర హృదయమును తెలియచేస్తున్నాయి. ఈ విధముగా వల్లీ దేవసేనలతో శ్రీ కుమారస్వామి వివాహము సంభవించినది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ చరిత్రను, కుమార సంభవ చరిత్రను, శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యుల కళ్యాణ చరిత్రలను చదివిన వారికి లేదా వినిన వారి కుటుంబములు సుఖ శాంతులతో, సత్సంతానముతో, ధనధాన్యములతో, అనురాగ దాంపత్యముతో వర్ధిల్లగలరు. ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం తత్సత్.